నాడు మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాలికి గజ్జెగట్టి గోసిపెట్టుకొని గొంగడేసుకొని మరి పాటలు పాడినటువంటి మా గొంతులు గత ప్రభుత్వం కళాకారులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. మరి ఉద్యోగాలు ఇవ్వాలి, మమ్మల్ని ఆదుకోవాలని అడిగితే మమ్మల్ని జైలు పాలు కూడా చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఎందుకంటే అనేక రోజుల నుంచి మేము కొట్లాడుతున్నాం. ప్రస్తుతం ప్రజాపాలన ఆ గత ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజాప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో మా కళాకారులు ఇందులో కూడా మేము పాత్ర పోషించడం, దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాకు సానుకూలమైనటువంటి స్పందన ఇవ్వడం జరిగింది. కళాకారులను ఆదుకుంటాం, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని వారు అనడం జరిగింది. అందుకే మమ్మల్ని ఆదుకోవాలి, ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పాటల పల్లకిలో అని 32 గంటలు మరి మా యొక్క గొంతును వినిపించే దిశగా రిక్వెస్ట్గా మమ్మల్ని ఆదుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చేపట్టడానికి ఈరోజు జగిత్యాల్లో మరి మున్సిపల్ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా ఈ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇందులో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి టఫ్ తెలంగాణ ఉద్యమ ఫోరం జగిత్యాల జిల్లా నుంచి కూడా ఉద్యమకారులు వాళ్ళు కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. నాడు తెలంగాణ కోసం పోరాడి ఎంతో ఉద్యమంలో పాల్గొని మరి మన ఉద్యమాన్ని సాధించుకొని మన తెలంగాణను సాధించుకొని ఈ స్వరాష్ట్రాన్ని కూడా సాధించుకున్న తర్వాత మరి వీళ్ళందరూ కూడా మరి ఆ స్వరాష్ట్రం కోసం ఎంతగానో మన పాటల రూపంలో తిలకించి మన రాష్ట్రం కోసం పోరాడిన దాంట్లో ముందుగా కీలక పాత్ర పోషించిన వీళ్ళందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తారని చెప్పేసి మరి మా వంతు సహాయం కూడా మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి మరి ఖచ్చితంగా మన తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరి కోసం కూడా సహాయం చేయాలి, సహాయం అందించాలని చెప్పేసి మేము తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి మేము చెప్పడం జరుగుతుంది. మరి అట్లాగే మొన్న కూడా ఒక వేదిక మీద ప్రకటించడం జరిగింది. మన ఐలమ్మ అని చెప్పేసి బల్గం మూవీలో ఏదైతే పాటలు పాడిండ్రో వాళ్ళకు కూడా సహాయం అందించారు. డబ్బు రూపేనా అలాగే ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు. మరి అట్లాగే మిగతా కళాకారులకు కూడా మరి ముఖ్యమంత్రి గారి సహాయం అందడం కోసం మేము కూడా కష్టంగా కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.